వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జేవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రజల కోసం తాను నాయకులను, అధికారులను ప్రశ్నిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంటారని తెలిపారు. తనను మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పర్యాయ వ్యతిరేక అర్థాలతో సంబోధించడం సబబు కాదని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గమునందు వైసీపీ నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు. అన్ని అసాంఘిక కార్యకలాపాలకు బిగ్ బాస్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి అని కూడా ఆరోపించారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి గౌరవప్రదంగా ఉండవలసిన రాచమల్లు తనను పర్యాయ పదాలతో పిలవటం దారుణమని, త్వరలోనే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చీకటి బాగోతాలను బయట పెడతానని సవాల్ విసిరారు. భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లోపాయకారి రాజకీయాలు, చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోడు, నాకంటే 2 దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు, గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు. రాచమల్లి శివప్రసాద్ గారికి చెప్తానా, ఒకసారి నా ఫేస్ సైడ్ చూడు. నువ్వు బఫూన్ అన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా, నువ్వు బఫూన్ అన్నా కూడా నేను నవ్వుతానే ఉండా, చిరునవ్వే నా మొహం మీద ఉంది. అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత 5 ఏళ్ళలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించిన, ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా. నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, చీకటి ఒప్పందాలు అన్ని బయట పెడతా. ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తాడా. నువ్వు బఫూన్ అన్నంత మాత్రాన నా చేతికి చిటికిన వేలుకుండే ఈ వెంట్రుక కూడా పోదు. ఒకటి చెప్పదలుచుకున్నా, గౌరవప్రదంగా 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, ప్రొద్దుటూరు ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారు.